90వ కీర్తన మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారం ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. ఈ 90వ కీర్తన మోషే గారు ఎందుకు ఏ సందర్భంలో రచించారో పోయిన వారం పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనందరం నేర్చుకున్నాం. 90వ కీర్తన అంటే అందరికీ చనిపోయినప్పుడు చదివే కీర్తనని చాలామంది మస్తిష్కాలలో నింపబడి ఉంది. కాదు, అది ఒక అద్భుతమైన కీర్తన. అందుకని మరణము యొక్క ఆవిష్కతను, అలాగే మరణం మనిషికి ఎలా సంభవిస్తుంది, మనిషి జీవితం ఎలాంటిది, అసలు మనిషి ఎక్కడి నుండి ఈ భూమి మీదకి వచ్చాడనే అనేక ఆధారాలతో కూడినదే ఈ 90వ కీర్తన. మానవుని యొక్క మనుగడ గురించి తెలియచేసేది, మానవుడి యొక్క మరణం గురించి, మానవుడి యొక్క ఆయుష్ గురించి, మానవుడు ఎందుకు పేటరేగిపోతున్నాడు గడ్డి పువ్వు లాంటి జీవితం కొరకని, అది ఉదయము చిగురించి సాయంకాలానికి వాడిపోతున్న, ఇలా ఎన్నో అద్భుతమైన సత్యాలను తెలియచేస్తూ మానవుల్ని క్రమశిక్షణలో నిలబెట్టే దైవ సందేశం దైవజనుడైన మోషే గారు రచించిన కీర్తన. ఉపోద్ఘాతం నేర్చుకున్నాం పోయిన వారం. ఈ వారం మనం మొదటి వచనంలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ప్రార్థన ప్రారంభమైంది. ఎక్కడి నుండి ప్రారంభమైందట? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థానము నీవే. అంటే మానవుడి యొక్క నివాస స్థానం ఈ భూమి మీదకి రాకమునుపు పరలోకపు తండ్రి అయిన యేసయ్య దగ్గరనే ఉన్నది. హల్లెలూయా. అందుకనే తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని దైవజనుడు చేసిన ప్రార్థన అద్భుతమైనదన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియాతో తల్లి గర్భములో రూపింపబడక మునిపే జనములకు నిన్ను ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను. అంటే మనం ఈ భూమి మీదికి తల్లి గర్భవాసంలోనికి రాకమునుపే మన మనుగడ యేసయ్య దగ్గరనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి మనిషి 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మర్యాదగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అందరు చెప్పండి. అందరు పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, సెకండ్ ఇచ్చి 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని మర్యాదగా బ్రతకాలి అని. కొంతమందికి ఎంత మర్యాదగా చెప్పినా మర్యాద రాదు. కొంతమందికి ఎంత చెప్పినా మర్యాదగా బ్రతకమంటే బ్రతకరు. కుక్క బుద్ధి వంకర. ఏంటంట? కుక్క బుద్ధి కూడా వంకరే. అదేం చేస్తుంది? కక్కిందాన్ని ఏం చేస్తుంది? మరలా గత్తింట. చూస్తుంటే మనకి ఏమవుతుంది? మనం కూడా తినబుద్ధి అవుతా. మనుషులు కూడా భక్తి జీవితంలో అలా ఉన్నారు. వదిలేసిన పాపాన్ని మరలా చేస్తూ ఇంకెక్కువ దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతున్నారు. అది మర్చిపోతున్నారు. అందుకనే మర్యాదగా బ్రతకాలి. ఒకటి, ప్రతి మనిషి జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా మనుగడేంటి అనే ఒక విషయం, ప్రశ్న మెదలాలి దేవుని సన్నిధిలో, నీ హృదిలో. తర్వాత నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. మూడవదిగా నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకరోజు చనిపోతాను. ఏదో ఒకరోజు ఈ జీవిత యాత్ర ముగించబడుతుంది. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. పోయిన వారం నేను చెప్పాను, ఇక్కడ మనం యాత్రికుల్లాగా వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు యాత్రికుల్లాగా స్థిర నివాసం లేని ఆ అరణ్యములో ఎలా తిరిగారో వాగ్దాన దేశం కొరకు, ఈరోజు మనం కూడా ఇక్కడ కొన్ని రోజులు యాత్ర చేయడానికి వచ్చాం. ఆ యాత్ర, ఆ ప్రయాణం మనకు తెలియకుండానే ముగుస్తుంది. అందుకనే ఆ యాత్ర ఎప్పుడు ముగుస్తుందో నీకు చెప్పి ముగసదు. అందుకని ఆ యాత్ర ముగించబడక మునిపే
నేను ఎక్కడికి వెళ్తానో ఖచ్చితంగా అనే ఒక నిశ్చయత నీకు ఉండాలి. లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని తెలుసుకోకుండా నేను ఎక్కడున్నానో అదే నాకు ముఖ్యమని నేను పాపం చేస్తాను, నేను తాగుతాను, నేను తింటాను, నేను వ్యభిచారం చేస్తాను, నేను విగ్రహాలతో పొందిక చేస్తాను, అపవిత్రులతో సహవాసం చేస్తాను, అపవిత్రమైన ప్రదేశాల్లో ఉంటాను, లోక సంబంధమైన అన్నీ నేను అనుసరిస్తాను, అనుభవించు రాజా అని బ్రతికుండగానే అన్నీ అనుభవించి రోగాలు తెచ్చుకొని ఆఖరికి కుక్క చావు చేస్తాను, ఇది కూడా అనుకోవాలి. అవునా కాదా? ఆఖరికి కుక్క చావు చేస్తాను అనే ఆలోచన కూడా రావాలి. అనుభవించి నరక శిక్షకు పాత్రులై నరకానికి టికెట్ కొనుక్కుంటున్నారు చాలామంది. ఏం కొనుక్కుంటున్నారట? నరకానికి. దేవుని మార్గం ఇరుకైనదని యేసు ప్రభు వారు చెప్పారు. ఏ మార్గం అంట? ఇరుకైన మార్గం, చాలా చిన్న ద్వారం, దానిలో ప్రవేశించేవారు అతి తక్కువ మంది. అపవాది ద్వారం విశాలమైనది, దాని వైపు దాని ద్వారం ముందల ఎన్నో ఆకర్షణలు. ఒకరోజు బైబిల్ స్కూల్లో వర్గీస్ గారి యొక్క హాల్లో, మేము భోజనం చేసే హాల్లో సైలెన్స్లో పెట్టాలి ఫోను. ఇరుకు మార్గంలో విశాల మార్గం గురించి ఒక పెద్ద వర్ణన చిత్రం వేసి పెట్టారన్నమాట. ప్రజలు రావటం కలుసుకొని గుంపులు గుంపులుగా వచ్చి యేసయ్య ద్వారం దగ్గర చాలా చిన్నగా ఇరుకుగా ఉంది, ఇలా ఉంది. అటువైపు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. విశాలమైన మార్గం దగ్గర చాలా అర్ధ నగ్నముతో వస్త్రాలతో కొంతమంది స్త్రీలు ఆకర్షించడం, కొంతమంది పురుషులు, అక్కడ రంగుల వలయము వాడి ద్వారం దగ్గర. చాలామంది ఆకర్షితులై ఇది స్వర్గం అనుకొని వెళ్ళిపోయి ఆ ద్వారం ఆవలి వైపుకు వెళ్ళగానే ఆవలి వైపులో ఏముందట? నరకం, పాపము, శాపము, సమాధానము లేని యొక్క జీవితం. ద్వారం ముందల ఏముందట? అందం, ఆకర్షణ. లోపలేముంది? నశించిపోయే జీవితం. అందులోకి వెళ్ళిన వాడు దూకుదామని గోడెక్కుతుంటే దూకలేకపోతున్నాడు. ఇక్కడ దేవుని ద్వారం ఎదుట చిన్నగా ఉంది, బయట ఏ ఆకర్షణ లేదు. లోపలికి వెళ్ళగానే బంగారు వీధులు, సుందరమైన పట్టణం, దేవుడు సమాధానం కలగజేసే అనేకమైనటువంటివి తన పిల్లల కోసం లోపల సిద్ధపరిచాడు. లోపల సిద్ధపరిచారు. ఇలా మానవులు విశాల మార్గాన్ని, దేవుని నమ్ముకొని కూడా విశాల మార్గాన్ని ఎంచుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ వస్తున్నారు. ఇంత భక్తి చేసి లోకంలో యేసయ్యను తెలుసుకొని కూడా నరకానికి వెళ్ళిపోతే అంతకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. హల్లెలూయా. నేనంటాను, మీకంటే సిలువలో దొంగ ఆడు నయం అంటాను. వాడు నయం. ఎందుకంటే వాడికి సువార్త అందలేదు. తుది శ్వాస దగ్గర కూడా వాడు ఏం చేశాడట? నిజమైన పశ్చాత్తాపం పడ్డాడు. ఏ పశ్చాత్తాపం? దేవుని మనసును గెలుచుకున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నావు, ఏ రోజైనా యేసయ్య మనసును గెలిచావా? ఆమె మనసు ఎప్పుడు గెలవాలి, ఈయన మనసు ఎప్పుడు గెలవాలి, వాళ్ళకే బహుమానాలు ఇవ్వాలి, వాళ్ళకేం చేస్తే వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు, వీళ్ళకేం చేస్తే వీళ్ళు నన్ను మెచ్చుకుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఏ రోజైనా యేసయ్యని సంతోషపెట్టి ఆయన హృదయాన్ని ఆనందపరిచి ఆయన మనసుని గెలుచుకొని బలా నమ్మకమైన నా బిడ్డలారా అనే ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలనే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? చాలామంది కుటుంబీకుల్ని సంతోషపెట్టడానికి, బంధువుల్ని సంతోషపెట్టడానికి, రక్త సంబంధికులు సంతోషపెట్టడానికి చాలా అగసాట్లు పడుతున్నారు. చాలా విచ్చలవిడిగా తయారవుతున్నారు. హల్లెలూయా.
అందుకనే జీవిత పరమార్థం తెలుసుకొని ఆ 3 విషయాలు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడున్నాను, ఎక్కడున్నావు, భూమి మీద ఉన్నావు, మరి ఎక్కడికి వెళ్ళాలి, మిరపకాయలకు వెళ్ళావు, దామరచర్లో ఎవరో వెళ్ళావు, మళ్ళీ ఆడికి నువ్వు ఏడున్నావు, అప్పుడు మిరప తోటలో ఉన్నావు, సాయంకాలం కాగానే ఆడికి పోవాలని నీకు గంట వస్తుంది, ఇంటికి పోవాలంటే ఎట్లా పోవాలి, వచ్చిన దారి తెలియాలి, వచ్చిన దారి నువ్వు ఎరిగి ఉండాలి, అవునా కాదా? నువ్వు వచ్చిన దారి ఏంటట, దేవుని దగ్గర నుంచి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. వచ్చిన దారి మర్చిపోయారు, ఇప్పుడు ఉన్నదే గుర్తుపెట్టుకున్నారు, పోయేది కూడా ఆలోచన చేయకుండా ఆ ధనవంతుల్లాగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. తిందాం తాగుదాం తిరుగుదాం, తిందాం తాగుదాం తిరుగుదాం, అపవిత్రమైన ఆలోచనలు. కొంతమంది క్రైస్తవులకు అతి భక్తి ఎక్కువైపోయి అందరితో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ చాటుగా అన్నీ చేస్తున్నారు. మీరందరూ మంచోళ్ళే, సంఘాల గురించి చెప్తున్నాను, క్రైస్తవ సంఘాల గురించి చెప్తున్నాను. అందరినీ పెళ్ళిళ్ళ దగ్గర, మ్యాచ్ డే ఫంక్షన్స్ దగ్గర నిజమైన క్రైస్తవులు చూడాలి. బావలతో సరసాలు క్రైస్తవులకి తగుతాయా? మీ గురించి ఎవరి గురించి నేను అనట్లే. సరసాలు చేయొచ్చా? చేయొచ్చా? మరుదులతో సరసాలు, అందుకనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. చాలా జుబుస్సాకారంగా అన్యులతో మనకు సంబంధం లేదు, సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఇలా చేయటం చాలా వేదనకరం. ఒక దైవజనుడికే ఆవేదన ఉంటే దేవుడికి ఇంకెంత ఆవేదన ఉంటుంది. ఇందా చదివాము ఇర్మియా, అయ్యో ఇర్మియా, ప్రజలు చెడిపోయారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యొద్దయ్యా, నువ్వు మాపు ప్రార్థన అర్జెంటుగా అంటున్నాడు దేవుడు. ఈరోజు సంఘాలలో ఉన్న విశ్వాసులు, మిమ్మల్ని ఎవరి గురించి అనట్లేమో, నా మీదకి ఎవరు రావద్దు, మీరందరూ నెంబర్ 1 సరుకు అన్నమాట. ఇప్పుడు యేసై వస్తే అమ్మటే అందరూ సిద్ధంగా ఉన్నానంటారనమాట. నెంబర్ 1 సరుకు. నేను మిమ్మల్ని అస్సలు అనట్లేదు. హల్లెలూయా. సంఘాలలో ఉన్న విశ్వాసుల పరిస్థితి గురించి చెప్తున్నాను. అన్ని సంఘాలలో వెళ్ళిన చోట చూస్తున్న పరిస్థితులు, కనబడుతున్న పరిస్థితులు అన్నిటి గురించి నేను పరిశుద్ధాత్మ ప్రేరేపుతున్నాయి చెప్తున్నాను. కావాలని రాసుకొని చెప్పినవి కావు. ఇక్కడ సబ్జెక్టు వేరే ఉంది, దేవుడు అటు తీసుకెళ్తున్నాడు లాక్కొని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే ఈరోజు మారాలి, మనలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. హెచ్చిడి మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, ఇష్టానుసారంగా వాగటం, ఇది క్రైస్తవులకు తగదు. నీ నోటికి చిక్కం పెట్టుకోమని చెప్పాడు, నీ నోటికి చిక్కం పెట్టుకోమన్నాడు, వ్యర్థమైన మాటలు పలకకుండా. హల్లెలూయా. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. నిన్న ఆటోలో వస్తుంటే మిర్యాలగూడెం వెళ్ళి ఉదయం ఒక వ్యక్తి స్త్రీల గురించి ఎంత వ్యాఖ్యానం చేశాడో, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మిర్యాలగూడెంలో ఎక్కాడు, దిగేంత వరకు ఆలగడప వరకు అన్నాడు. ఆలగడపకు దిగేంత వరకు కూడా ఆడోళ్ళ వల్లనే సగం సంకనాకిపోతున్నారు మగోళ్ళని జరుగుతుంది. ఆయన ఎవరో నాకు ముక్కు తెలియదు, నేను పాస్టర్ అని కూడా నేను ఒక ఆటో నడుపుకునేవాడిని అనే ఆయనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు అన్ని పనులకు పోయే వాళ్ళ గురించి. ఎందుకంటే కొంతమంది ఆడోళ్ళు ఆ మిల్లుల దాకా ఎక్కువ వచ్చారు పని కోసమని, ఆడ దిగారు. వాళ్ళు దిగిన తర్వాత ఆయన కళ్ళ ఎదుట జరిగిన విషయాలన్నీ నేను ఎవరో తెలియకపోయినా ఆయన పూసగుచ్చినట్టు నాకు చెప్తున్నాడు నిన్న. ఇది 100% నిజం. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆలగడపంట. కుటుంబాలు నాశనం కావాలన్నా, కుటుంబాలు బాగుపడాలన్నా మొదటిగా ఆడోళ్ళ మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు అనుకోయు, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. తగుమాత్రపు వస్త్రముల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొని దేవుని సన్నిధిలో ఓర్పు సహనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా?
ప్రైజ్ ది లార్డ్. ఉండాలి. ఎంతకాలం నటిస్తాం? నటన ఏదో ఒక రోజు ఉత్తదని బయటపడుతుందిగా. మొన్న ఒకడు నటించాడు, నేను డిఎస్పినో సిఐనో అని చెప్పి, సిఐ అని నటించాడు. ఎన్ని రోజులు నటిస్తాడు? ఏదో ఒక రోజు నీ ఒరిజినాలిటీ ఏంటో బయటపడుతుంది. మనకు నటించే భక్తి విశ్వాసం వద్దు, అంతే అంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. రెండు ఉన్నాయి. వచ్చేటప్పుడు ఒకే దారి గుండా వచ్చాం, ఒకే దారి గుండా వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు ఇంకో దారి ఉంది. మనల్ని తప్పించడానికి, మనల్ని నాశనం చేయడానికి ఇంకొక మార్గం కూడా పొంచి ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయలేరు. నన్ను తెలుసుకొని మర్యాదగా బ్రతికితేనే ఆ మార్గం గుండా పరలోక రాజ్యానికి ప్రవేశం ఉందని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. డిసైడ్ చేసుకోవాల్సింది నీవే. ప్రభు అంటాడు, జీవం మరణములు నీ నాలుక వశమై ఉన్నాయట. జీవ మరణాలు నీ నాలుక వశం ఉన్నది. డిసైడ్ చేసుకునేది నీవే. జీవం కావాలా, మరణం కావాలా? నీ నాలుక మీదనే పెట్టాడు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది నీవే. చాయిస్ నీకు ఇచ్చాడు. ఇరుకు మార్గం, విశాలమా, నీ ఇష్టం. ఇరుకు మార్గం అయితే ధన్యురాలువు, విశాల మార్గం అయితే మనం అంటాం కదా, నష్టజాతకుడు రేడు, నష్టజాతకురాలరా అంటారు కొంతమంది అన్యులు. భ్రష్టులు, మన భాష, బైబిల్ భాష భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు. ఈ రోజున మనము ఆ రెండో మార్గంలోకి వెళ్ళకూడదు. మొదటి మార్గమే మంది. అది యేసయ్య జీవ మార్గం. అది ఇరుకైనా సరే, కష్టమైనా సరే, నష్టమైనా సరే, మరణమైనా సరే, తుది శ్వాస వరకు నమ్మకంగా ఉందాం. అందుకనే ప్రభు అంటాడు, అంతం వరకు సహించువాడు రక్షించబడతాడు. అంతం వరకు, తుది శ్వాస వరకు సహించుకోవాలి. యేసయ్య అన్న రావాలి, మనమన్నా ఆయన కాడికి పోవాలి. ఆయనన్నా ఇటు రావాలి, మనమన్నా అటు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేంత వరకు మన విశ్వాసాన్ని, మన రక్షణను మనము కాపాడుకున్నప్పుడే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏంది, రిక్వెస్ట్ చేసి తర్వాత మావాడే ఏం పర్వాలేదు అనే రికమెండేషన్ చేత లోపలికి నెట్టేసే ప్రాసెస్ ఎవ్వరి ఆటలు అక్కడ సాగవు. ఎవరి ఆటలు అక్కడ సాగవు. ప్రైజ్ ది లార్డ్. ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరో పరిశుద్ధులు పరలోకంలో ఉంటే వాళ్ళు మా కుటుంబీకులు అంటే అక్కడ ఆటలు సాగవు. చూసి చూడనట్టు వదిలిపెట్టాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు చూసి చూడనట్టు వదిలిపెట్టి అవకాశాలు ఇస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, అవకాశం చేజారిన తర్వాత ఏమీ చెయ్యలేము. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఒకటే మాట అంతే, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆ స్థితి రాకమునిపే, ఆ పరిస్థితి రాకమునిపే మనం మారాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థానము నీవే అంటే యేసయ్య యొద్దనే మన నివాస స్థానం ఉంది. యేసయ్య వద్దనే ఉంది అని మనం గుర్తెరగాలి. గమనిస్తే 90వ కీర్తనలో మనం గమనిస్తే, ప్రభువా అనే దేవుని పేరుతో ప్రారంభించబడిన గ్రంథం ఇది. ప్రభువా అనే దేవుని నామముతో దైవజనుడైన మోషే కీర్తనను రచిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని పేరు, దేవునికి ప్రాధాన్యత చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఇవ్వటం లేదు. వారి జీవితాల్లో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ప్రతి దినచర్యలో, వ్యక్తిగత జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఒక దైవజనుడైన మోషే ఇచ్చినట్లుగా ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, మందిరానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ఉపవాసాలు ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎంతసేపు నశించిపోయే జీవితం కొరకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, వాటి కొరకు ప్రాకులాడుతున్నారు, వాటి కొరకు లేచి పరుగులు తీస్తూ ఉన్నారు జీవితం అంతా. కానీ దైవజనుడైన మోషేను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. తన కీర్తనలు మొదటిగా దేవుని యొక్క నామాన్ని ముందు పెట్టి కీర్తనను రచిస్తూ దేవుని యొక్క పరలోక మర్మాలను తెలుసుకొని మానవుని యొక్క జీవితం అంతం ఏంటో, మానవుని యొక్క ఆయుష్ కాల పరిమితి ఏంటో పూసగుచ్చినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా రాయించి పెట్టాడు దేవుడు. అంటే అతని జీవితంలో సక్సెస్ కావడానికి, అతని జీవితంలో విజయం పొందడానికి, అతని జీవితంలో తారస్థాయికి వెళ్ళడానికి, మోషే అతని జీవితంలో సంఘాన్ని నడిపించడానికి, దేవుని ఇల్లంతటిలో ఒక నమ్మకమైన వాడిగా పిలువబడడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో ప్రతి విషయంలో ప్రతి క్షణంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. నమ్మితే చప్పట్లు కూడా దేవుని అన్నాడు. ఈరోజు ఎవరు క్రైస్తవులని పిలువబడుతూ దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, మందిరానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తే మందిరానికి సమయానికి వస్తావు, పరిచర్యకు సమయానికి వస్తావు, కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనలో పోరాడగలుగుతావు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వనంతసేపు నువ్వు ఎన్ని పోరాటాలు పోరాడినా ఒకే మాట నా దేవుడు అంటాడు, సౌలా మునికొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని తెలియదా అంటాడు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత తిప్పలు పడి పప్పలు తిన్నా అంత నిర్వీర్యమే, అపజయమే. తుదకు సాధించింది ఏమీ కనపడదు. సక్సెస్ జీవితంలో మోషే దేనికి? అతని యొక్క భక్తి జీవితం ప్రారంభించబడిన దగ్గర నుంచి దేవుడు లేనిది అతడు లేడు అన్నట్లుగా బ్రతికాడు. దేవుడు అంటాడు కదా, మోషే ఈ ప్రజల వ్యర్థ ప్రవర్తన ద్వారా నేను విసిగి ఉన్నాను, నాకు కోపం వచ్చేస్తుంది, వీళ్ళతో నేను రాను మోషే అన్నాడు. మోషే వెళ్ళి పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు రావాలి, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమన్నాడు. నువ్వు ఇంత ప్రాధేయపడుతున్నావు, అందుకని నా సన్నిధి నీతో వస్తుందంటే, లేదు ప్రభువా, నువ్వు మాతో కలిసి ఐగుప్తులో నుంచి ఎలా నడుచుకుంటూ వచ్చావో వాగ్దాన దేశం చేరేంత వరకు మాతోనే నడవాలని భీష్మించి కూర్చున్నాడు ప్రార్థనలో. పట్టుదల కలిగి కూర్చున్నాడు. దేవుడు వాళ్ళతో నడిచేంత వరకు వదిలిపెట్టలేదు. ప్రాధాన్యత, సక్సెస్ చూచాడు. ప్రభువా అనగానే దేవుడు వెంటనే అతనికి జవాబిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన దగ్గర నుంచి దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అతని భక్తి జీవితంలో అడావుడి అన్నడే కానీ లేదు, నిమ్మలత్వమే. కొండ మీదకి వెళ్ళిపోయాడా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, జవాబు వచ్చేంత వరకు కొండ దిగలేదు. మనం మందిరానికి వస్తే అయ్యగారన్న టైం చూడడం, టైం చూసుకుంటాం, తొందర వదిలిపెడితే ఆడికి పోదాం, ఈడికి పోదాం. అందుకనే మనం సక్సెస్ కాలేకపోతున్నాం. ప్రాధాన్యత ఏది? లేవంగానే మోకాళ్ళు వేస్తున్నావా, లేచి చీపురు పట్టుకుంటున్నారా? మగవాళ్ళు అయితే పెండతట్లు పట్టుకుంటున్నారా, లేకపోతే డబ్బా పట్టుకొని ఉరుకుతున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఏ ప్రాధాన్యత ఇస్తున్నారు దేవునికి? అసలు ఏం ఇవ్వగలుగుతున్నారు? ఆయన ఏం అడగగలుగుతున్నారు మీరు? పక్క నుంచి లేవగానే మోకాళ్ళు నేలకు వంగాలి, చేతులు పైకి లేవాలి. అది దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ఎంతమంది ప్రార్థన జీవితం లేకుంటున్నారు? ఇక్కడ
ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా పాపంలో చీకటి కోపంలో మగ్గిపోతున్నవారు. అపవాది ఆల్రెడీ మిమ్మల్ని బుట్టలు వేసుకున్నాడు కొంతమంది. ఆ బుట్టలో ఎవరెవరు ఉన్నారో అందరూ నాకు తెలుసు. ఆ బుట్టలో ఉన్నారు చాలామంది. మీ బుట్టలో ఉన్న వాళ్ళ ద్వారా ఇంకొకరిని నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడి బుట్టలో నుంచి, వారి చెరలో నుంచి బయటికి వస్తేనే మీకు బతుకుంది, లేకపోతే లేదు. సక్సెస్ కారణం ఏంటట? ప్రభువా అని దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ మొదలుపెట్టాడు కీర్తన. హల్లెలూయా. పెళ్లి చేస్తే అడావుడే మనకు అయ్యగారు, కానీ దేవునికి ప్రాధాన్యత ఉండదు. ఫంక్షన్ చేస్తే దేవునికి ప్రాధాన్యత ఉండదు. అసలు వీడు టైం ఇచ్చేదే మాకు 1 గంటకో 2ంటికి ఇస్తారు అయ్యగారులు. ఎప్పుడు ఒక్కొక్కటి ఎమ్మ కుట్టుడు కొట్టబోతుంది నాకు. టైం ఇచ్చేది ఎప్పుడు? అయ్యగారులని కాదు, ఫంక్షన్ చేసుకున్న కుటుంబీకుల్ని. అయ్యగారులకు టైం చెప్పేది ఎప్పుడు? 10ంటికి అంటారు. వీళ్ళు మైకి ఇచ్చేది ఎప్పుడు? ప్రారంభం అయ్యేది ఎప్పుడు? 1 గంటకు. ఆడు చుట్టాలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు? పాస్టర్ల గారులకి సమయం తెలియదు, సమయం ఇస్తే ఇక అటే. ఓరి బుద్ధిహీనుడా, టయానికి నువ్వు ప్రారంభించు, టయానికి ముగిస్తాం మేము. ఎక్కడన్నా ఫంక్షన్లో కానీ, మ్యారేజ్లో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ దేవునికి ప్రాధాన్యత ఉంటుందా? ఇక్కడ కుటుంబ ప్రార్థన పెట్టమని ఇల్లు తిరిగే వాళ్ళు ఉన్నారు. మొన్న ఏమో తిరుగుతూ ఉంది, నాకు కోపం వచ్చిందిలే, కానీ ఎందుకో కొద్దిగా ఓపిక పట్టుకొని ఉన్నా. ఏడుస్తావు, మళ్ళీ ఎవరు లేరు, ఏడిపించిన వాడిని అవుతానని చెప్పి వెనక ముందు ఆలోచించి ఊకున్నా. కానీ ఎవరైనా ఒకటే, గబుక్కున విధవరాలు ఏమన్నంటే దేవుడు ఊకోడు అని చెప్పి నేను వెనక ముందు ఆలోచించాను. అంతే. దేవునికి ప్రాధాన్యత. ఇంటి దగ్గర ఉండి కుటుంబ ప్రార్థన పెట్టిన ఆమెనే కాదు, అందరు చాలామంది. వెనగడికి ఒకడు, మా కొడుకు బర్త్డే జరుగుతుంది, ప్రార్థనకు తొందరరా అన్నాడు. నేను 6:30కు పోయి కూర్చున్నాను. వాడు 8:30కి తాగి వచ్చి కడ్రాయర్ మీద, మేమంతా ఇట్లా ప్రార్థనలో కూర్చుంటే వాడు కడ్రాయర్ మీద మా ఎదురుగా బండ మీద తానం చేస్తున్నాడు, ప్రార్థనకు పిలిచినోడు. సిగ్గుండదు ఒక్కొక్కళ్ళకి. మేము ముక్కులు ఇరుస్తురమ్మా అందరూ నిజం చెప్తుంటే. ఇట్లా చేస్తున్నారు విశ్వాసులు. వాళ్ళ కుటుంబ ప్రార్థన అయితే దేవునికి ప్రాధాన్యత లేకుండా, అయ్యా నా కుటుంబంతో మాట్లాడు, అయ్యా నా భర్తతో మాట్లాడు, అయ్యా నా కొడుకుతో మాట్లాడు, నా పరిస్థితులు బాగలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను నీ పక్షంగా, నా కుటుంబంలో దైవ సేవకుడు రాబోతున్నాడు, మరి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారని ఒక పూట ప్రార్థనలో గడపరు. అడావుడి అడావుడి, అప్పుడే మిక్సరా, అప్పుడే అది, అప్పుడే ఇది, అన్నీ అప్పుడే. ఒక ఆమె భోజనాల కాడ ఉంటుంది, ఒక ఆమె ఇంకో కాడ ఉంటుంది, ఒక ఆయన ఇంకో కాడ ఉంటాడు. ప్రాధాన్యత లేదు. ఆ ప్రార్థన వల్ల మా మేలులు జరగట్లేదు. ఏది ప్రాధాన్యత దేవునికి? ఏ ఫంక్షన్ అయినా, ఏ మీటింగ్ అయినా, ఏదైనా, ఏది దేవునికి ప్రాధాన్యత? ఒక ఉద్యోగానికి వెళ్తున్నా, ఒక పనికి వెళ్తున్నా, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి, ఇలా నీ అమ్మాయిని రోజు పొద్దున్న ఎగ్జామ్ తీసుకెళ్తాగా, మందిరంలో మోకాలు లేపి అని మిమ్మల్ని తీసుకెళ్తానా? మోకాలు వేయాలి, రోజు మోకాలు లేచి ప్రార్థన చేయించి తీసుకెళ్తున్నా. ప్రాధాన్యత ప్రతి దానికి. ఒక ఎగ్జామ్కి వెళ్ళినా, ఒక పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా దేవునికి ఏం చేయాలంట? ప్రాధాన్యత, ప్రార్థన ఇచ్చి మనం ప్రారంభిస్తే దేవుడు సహాయం చేస్తాడు. నష్టాలు అయినా దేవుడు ఏం చేస్తాడు? లాభంగా మార్చి తీసుకొస్తాడు. ఆమేన్. అందుకనే దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి మీ జీవితంలో. మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి. చెప్పి 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 ముసలోన్ని అయిపోతున్నాను. 36 కూడా అయిపోతాయి ఈ నెల 21కి, 37 వస్తాయి. చెప్పి 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 వయసు కూడా తరిగిపోతుంది. ఇంకా మారరా? మోషే జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడట? దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగాడు. సక్సెస్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్యూర్ లేదు.
ప్రభువాని చేతులు ఎత్తంగానే ఎమ్మటే ప్రత్యక్షమవుతాడు మోషేకు దేవుడు, వెంటనే ప్రత్యక్షమవుతాడు. కారణం ఏంటంట? అతని జీవితంలో ప్రాధాన్యత. అందరూ తిరగబడ్డారు. ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? మోషే దేవునికి ఇస్తే దేవుడు ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. మోషే పక్షంగా నిలబడ్డాడు. అసలు మీరెవరు ఆయన అనడానికి అర్హులా మీరని అడిగాడు దేవుడే. మిరియాముని, అహరోన్ని అడిగాడు. ఇశ్రాయేల్ ప్రజలు నాదాబు అహురాహులను, అసలు మీరెవర్రా పిచ్చి మొహంలో? అతని సమర్పణ వేరు, అతని ప్రార్థనా జీవితం వేరు. అతన్ని నేను పిలుచుకున్నాను అని వాతలు పెట్టాడు గట్టిగా దేవుడు. హల్లెలూయా. ఎందుకంట దేవుడు అతని పక్షంగా వాదించాడు? అమ్మా చెప్పండి. ప్రాధాన్యత, నమ్మకం కాదు. దేవునికి తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. భక్తి జీవితం ప్రారంభించబడిన దగ్గర నుంచి ఏ రోజు కూడా ఆయన వెనకబడినది మనకు దాఖలాలు కనపడవు. మరి నీ జీవితంలో ఏం కనపడుతుంది? ఈరోజు వెనకబడ్డావేమో, వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. మాట జాగ్రత్త, చూపులు జాగ్రత్త, ఆలోచనలు జాగ్రత్త, తలంపులు జాగ్రత్త. వెళ్ళిన చోట పాపం పొంచి ఉంటుంది. యోసేపు అంతటి వాడినే పాపంలో పడేయాలని సైతానుడు అధికారి యొక్క భార్యలో పనిచేశాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. మరీ 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 చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా దేవుని బిడ్డలారా, పవిత్రతను కాపాడుకొని దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. కీర్తన దేనితో ప్రారంభమైంది? అందరు చెప్పట్లే, కొందరే చెప్తున్నారు. ఏందయ్యా మాకు ఈ కర్మ అన్నట్టుగా చెప్తున్నారు. చెప్పండి, దేనితో ప్రారంభమైంది? ప్రభువా. ఎట్లా ఏమన్నారు మీరు? అమ్మా కనీసం ప్రేమగానైనా ఆయన్ని మీరు పిలవలేక పారేసినట్టుగా, ప్రభువా తీపిగానైనా పిలవరాదండి ఆయన్ని. యేసయ్య ఏమన్నాడు తెలుసా? పాపాత్మురాల్ని ప్రేమగా పిలిచాడు. ఆ గుండె కరిగిపోయింది. ఆ పాపాత్మురాలు జీవితంలో అసలు అసహ్యం కలిగింది. ఆ మాటకే కరుణ నింపబడింది. మరి నువ్వేం పిలుస్తున్నావు? ఎంత మాధుర్యమైన మాట! అమ్మా అని అన్నాడు జాలిగా. హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు యేసయ్యని ప్రభువా అని పిలవలేవా? సాగదీసి ఒత్తు లేకుండా ఒక కామ పెట్టేసి తెంపేస్తున్నారు ప్రభువా. హల్లెలూయా. చెప్పరేంది? మళ్ళా అట్నే చెప్తారేంద్ర నాయన? ప్రేమగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరం లేచి నిలబడదాం ఈ సమయంలో. తల్లు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఈరోజు నీ ముఖ కాంతిలో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో నీకు